డైలాగ్ కింగ్ ఆయన. నువ్వు భయపడడానికి ఓటర్ అనుకుంటున్నావా బే? షూటర్ ని కాల్చి పడేస్తా కొడుక. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే బాలయ్య గారు. సో ఇదే వేదిక పైన ఆయన మాట్లాడే సంభాషణ సరదాగా మీ అందరి కోసం, ఇది సరదాగా నవ్వించడానికేనండి. చాలా సంతోషం ఈరోజు మరి వీబీ ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమంలో బొప్పన విష్ణు గారు ఇలాంటి చక్కటి కార్యక్రమం పెట్టడం నిజంగా ఒక చరిత్ర. ఈరోజు టీవీ అండ్ ఫిల్మ్ డైరెక్టరీ లాంచింగ్కి, అలాగే డిజిటల్ మీడియా అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారి ఆశీస్సులు, అలాగే ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉండాలని అన్నట్టుగా. నవ్వుకు సీరియస్ మ్యాటర్. మనోడేనా తోసేయండి బయటికి, క్రమశిక్షణ తప్పొద్దు. సరే, ఏదైనా కూడా అన్నట్టుగా ఎన్నో రసవంతమైనటువంటి కార్యక్రమాలు జరగాలని మనసాబచ్చ సర్వ కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై బాలయ్య గట్టిగా చెప్పలు కొట్టాలి. రైట్, ఇంకా ఫైనల్గా ఆడియన్స్ అడగాలి, మనకి కాదు. కే పాల్ గారు. సో ఆయన వచ్చి ఈ వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చూశారు కదా, గుర్తుపట్టారా? జస్ట్ ఇప్పుడే పోరాటం చేసి వేదిక పైకి వచ్చాను. ఇప్పుడే మృదులా గారికి యాంకరింగ్ నేర్పించింది నేనే, అవునా కదా చెల్లమ్మ? నా దగ్గరికి వచ్చింది కాఫీ కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అప్పటి నుంచి పాటలో యాంకరింగ్ ఎరగదీసేస్తారు. కింద రామోకీలకి మ్యాజిక్ నేర్పించింది నేను. అదంతా ఎందుకు బొప్పన విష్ణుకి టైటిల్ ఇచ్చిందే నేను, అవునా కదా తమ్ముడు? బొప్పన విష్ణు బిజీగా ఉన్నాడు, చెక్ రాదు తర్వాత జోక్ అయిపోతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చేయొచ్చు, బట్ సో చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళతో కూడా గట్టిగా చెప్పలు కొట్టవచ్చు. దిస్ ఈజ్ ఆల్ రౌండర్ రవి. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్. ఓవర్ టు యాంకర్ మృదులా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన తక్కువ సమయమైనా కూడా చాలా బాగా నవ్వించారు.